పోలే. నాకు ఈ సృజన టెన్షన్ వల్ల అసలు మార్నింగ్ లేచిన కాంచెల్లి మనసులో లేదురా. అరే ఇక సృజన గురించి ఎందుకు అంత వరే ఎత్తాను మై హోనా మై దేఖలేంగే. అరే శివ, నిజం చెప్పాలరా, నువ్వు ఉన్న ధైర్యంతోనే సృజనకు ప్రపోజ్ చేసిండ్రా. కానీ సృజనకు నీకు ప్రపోజ్ చేసిన తర్వాత ఇటు ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదురా, సైలెంట్గా వెళ్ళిపోయింది. నాకు అదే టెన్షన్ అవుతుందిరా. అరే పిచ్చోడా, అది ఇటు ఎస్ చెప్పకుండా నో చెప్పకుండా దానికి ఉద్దేశం ఏమనుకుంటున్నావురా నువ్వు అంటే ఇష్టం రా దానికి. అరే శివ, నాకెందుకో అట్లా అనిపించలేదురా. ఇష్టం ఉంటే నేను కొంచెం ఆలోచించుకొని చెప్తా అన్వేష్ అని చెప్పేసి అనేది కదరా. అట్లా ఏమనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోయింది అంటే నా లవ్ను రిజెక్ట్ చేసినట్టేనారా. అరే అన్వేష్గా ఏ అమ్మాయికైనా కానీ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తుందిరా. అది సైలెంట్కి వెళ్ళిపోయిందంటే దాని ఉద్దేశం ఏంటిది? నువ్వు అంటే ఇష్టం అన్నట్టే కదరా. అంతే అంటావారా శివ? అరే మరి నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి ఇవాళ వరకు సృజన ఏమన్నా కలిసిందారా నీతోటి? ఏమైనా చెప్పిందా మా గురించి? కలిసిండ్రా, సృజన కలిసిండ్రా. కాకపోతే నీ టాపిక్ అయితే ఏం తీయలేదురా. అది తీయలేదని నేను కూడా ఏం తీయలేదు దాని దగ్గర.